ఇక అందానికే కాదు అమ్మతనానికి కావాలి కసరత్తు. విజయవాడకు చెందిన ఓ యువతి ఆగస్టులో పెళ్లి చేసుకోబోతుంది. గతంలో పెళ్లైన తన స్నేహితురాలతో ఎక్కువ మందికి పిల్లలు పుట్టకపోవడానికి ఆమె గమనించింది. కారణం PCOS అని తెలుసుకున్నది. భవిష్యత్తులో తనకు పుట్టరేమోనన్న భయంతో వైద్యుడిని సంప్రదించి ఆయన బరువు తగ్గమని సూచించడంతో జిమ్లో చేరింది. హైదరాబాద్ చెందిన ఓ జంట వచ్చే సంవత్సరం పిల్లలు కనడానికి ప్రణాళిక వేసుకుంది. దానికి ఇప్పటి నుంచే బయట ఆహారం మానేసి జిమ్లో కసరత్తులు చేస్తున్నారు. పిల్లలు ఆరోగ్యంగా పుట్టడానికి అవకాశం ఉండడంతో ఈ కసరత్తులు చేస్తున్నామని చెప్తున్నారు. ఇక మారుతున్న జీవనశైలి, కల్తీ ఆహారం, ఉద్యోగ ఒత్తిళ్లు, వివిధ కారణాలతో యువతులు, మహిళలు PCOS, థైరాయిడ్, డయాబెటిక్, హెర్నియా వంటి సమస్యలతో సతమతమవుతున్నాయి. ఉపకాయం, సంతానలేమి సర్వసాధారణమయ్యాయి. పిల్లల కోసం అనేక జంటలు ఫెర్టిలిటీ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నాయి. ఇవన్నీ గమనిస్తున్నారు. అయితే సన్నజాజి తీగల నాజుగ్గా మారాలని ఏ అమ్మాయికి మాత్రం ఉండదు. చక్కటి శరీరాకృతి కోసం ఉపవాసాల నుంచి యోగాసనాల దాకా వారు రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అందంగా కనిపించాలనే కాదు, అమ్మగా మారాలన్న బరువు తగ్గడమే మార్గం అని తెలుసుకున్న నవతరం యువతులు ఇప్పుడు జిమ్ల బాట పడతా ఉన్నారు. ఇప్పుడు ఇవన్నీ కానీ ఒకప్పుడు ఊర్ల పంటి, ఇప్పుడు జిమ్ములు, వర్కౌట్లు కానీ గిన్ని బాసాలు ఉంటుండే, ఇంటికాడ దోమాల్సినాయి. అవును, గిన్ని బాసాలు ఉంటుండే. అప్పుడు ఊర్ల పంటి మనం చూస్తూ ఉంటే ఏ ఇంటికాడ ఓ పోరి లేవేమే బాసాలు అన్నీ అట్లనే ఉంటాయి అంటుండే. లేచి ఎన్ని గంటలకు మళ్ళా అవ్వతో పాటు లేవాలి. పిల్ల కూడా 4:30-5 గంటలకు లేచి అవ్వతో పాటు ఇంట్లో ఆడబిడ్డ కూడా లేచి ఒకరు వాకిలు ఊడిస్తే ఒకరు పెండ తీసుకొచ్చి కలిపి సానిపి చల్లి అలికి ముగ్గు పెట్టి ఇల్లంతా అలకానాయ. మళ్ళా ఇవి బండలమ్మన్నా ఇల్లంతా అలకాలే. మళ్ళా ఎర్రలకు పెట్టాలి, ముగ్గు పెట్టాలి. ఇవన్నీ అయిపోయినాక బాసాన్లు తోమాలి. బాసాన్లు తోముతుంటే మళ్ళా ఈ పోరగాళ్ళకు వేడి వేడి నీళ్లు కావాలన్నా తానాల కానీ మళ్ళా కుండ పెట్టాలి. వేది పొయ్యి మీద కాగు పెట్టి దాంట్లో నీళ్లు కాగబెట్టాలి. ఓ దిక్కు బట్టలు ఉతకాలి. ఓ దిక్కు వంట పొయ్యి రాజేయాలి. పొయ్యిలో బూడి తెత్తాలి. పొయ్యి ఊదాలి. మళ్ళా పొయ్యి ఊదాలి. కట్టెలుంటే కట్టెలు కొట్టుకురావాలి. పెద్ద కట్టి ఉంటే ఆనే గొడ్డలు తీసుకొని నరికి చిన్నగా చేయాలి. ఈ అన్ని కార్యక్రమాలు చేస్తే ఈ ఇక్కడి జిమ్ములు ఏం కథ. అప్పుడు వెనకట 10-12 మందిని కన్నారా. కొంచెం ఏజ్ చిన్నగా ఉన్నప్పుడు చిత్తుడు బిల్ల ఆడాలి, లేకపోతే ఇది తాడాట, చిత్తుడు బిల్ల, ఇవన్నీ ఉండే. ఎన్ని ఆటలు, ఎన్ని కథ, ఎక్కడి జిమ్ములు ఇవి ఏం లెక్క. నార్మల్ డెలివరీ అన్ని మాక్సిమం నార్మల్ డెలివరీ. ఊర్ల పొంటి మద్రసాన్ రావాలి. అప్పుడు మంగళోళ్ళ తల్లే వచ్చి డెలివరీ చేసిపోయేది. ఇప్పుడు ఎక్కడ ఎక్స్పర్ట్ ఆడున్నాడు. ఈ హాస్పిటలా ఆ హాస్పిటలా, ఎట్లా చేస్తే బెటరు పాప ఏం కథలు రా నాయన. అమ్మాయి వెనకటి కాలం అద్భుతంగా ఉంది. ఎప్పుడైతే ఫార్మా కంపెనీలు, ఎప్పుడైతే కార్పొరేట్ హాస్పిటల్ వచ్చినాయో నార్మల్ డెలివరీ బంద్ అయినాయి. ఇక ఇప్పుడు నార్మల్ డెలివరీ ఎక్కడ చేయిస్తారనేది ఎత్తుకునే పరిస్థితి. ఎక్కడ చేయించరు. ఈ లేచి పని చేసుకుంటే నార్మల్ డెలివరీ. ఆమెనే గైనకాలజిస్ట్ ఉండే, ఎవరు మంగళవాళ్ళ తల్లి, ఆమెనే గైనకాలజిస్టు. ఆమెను మించిన గైనకాలజిస్ట్ ఏడున్నాడా. ఇప్పుడు ఈ కేసీఆర్ కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, నేను కానీ ఎవరైనా కూడా ఏ డాక్టర్లు చూసినారు. ఎవరు చూడలే డాక్టర్లు. మా మంగళరామయ్యలు ఉండే, వాళ్ళే వచ్చి చూసేది పోయేది. ఎంత అద్భుతం. ఏమో ఈ పనులన్నీ చేసుకున్నాక మళ్ళీ తానాలు చేసిపోయే వరకు వీళ్ళకి ఛాయ పోసి టిఫిన్లు కట్టి ఎక్కడన్నా అక్కడ పనికి తోలి మళ్ళీ ఈమె టిఫిన్ కట్టి మళ్ళీ బాయికాడికి పోయి మళ్ళీ బాయికాడ మళ్ళీ గొడ్డు కష్టం చేసి బాయికాడ కలుపులు, చేత, మన్ను, మసాడం అంత పని చేసి మళ్ళా సాయంత్రం మళ్ళా గంప నెత్తిలో పెట్టుకొని వచ్చి మళ్ళా బాసాన్లు, మళ్ళా వాకిలు ఉడుచుకుండు, మళ్ళా పొయ్యి రాజేసుడు, మళ్ళా తిండి పెట్టుడు, పండుకునే వరకాల 11 అయ్యేది, లేచే వరకాల మబ్బుల 4. ఇగో గిది జీవన విధానం. ఆ జీవన విధానంలోనికి ఈ జీవన విధానంలోకి ఎంత తేడా మీరు చూసే ఉంటారు. చాలామందికి కూడా ఇది తెలుసు. ఇప్పుడు నేను చెప్పినటువంటి అంశం కులగణన డేటా మినిట్స్లో తెలుస్తాయి. మీరు కూడా ఈ అంటే మీ గ్రామీణ ప్రాంతంలో, అంటే ఇది 90s 80sలో పుట్టినటువంటి వాళ్ళు, 70sలో పుట్టినటువంటి వాళ్ళకు ఈజీగా అర్థమవుతుంది ఇప్పుడు చెప్పింది. అప్పుడు దవాఖానకు పోతామంటే ఈ డాక్టర్ లేడు ఉన్నారు. ఆర్ఎంపీ డాక్టరు, గోళీలు, 5 రూపాయల సూది, 5 రూపాయలనే గోళీలు, సూదులు ఇవన్నీ ఉండే. అంతే. ఇప్పుడు ఎక్కడి మా అమ్మ వాళ్ళు 8 మంది అట. ఇక చూడు చూసుకో, 8 మంది, 10 మంది, 12 మంది, 8 మంది. వీరు చెప్పింది 100% నిజమన్నా. ఆర్టీసీ గురించి మాట్లాడదాం కానీ నిజం చూసామన్నా.
మా 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 ఇంటి పక్క మా పెద్దమ్మ వాళ్ళు ఉంటుండే, వాళ్ళు పద్మశాల వాళ్ళు, ఎవరు మన మా గిండ్రి మా గిండ్రి ఉంటుండే వాళ్ళకి, ఏది మన పిండిగిరి ఉంటుండే. వాళ్ళకి 12 మంది పిల్లలు, 12 మంది పిల్లలు. ఎవరికి ఊళ్ళో ఎంతమంది అంటే ఓ 10 మందిని కనుక్కున్నాయా నిమ్మలంగా, అంతే. ఓ 10 మంది అయితే అప్పుడు కూడా ఓ 10 మందిని కంటే 2-3 మిగిలేదు కొంతమందికి. అందుకోసం అప్పట్లో కూడా పేర్లు పెంటయ్య అంటే పెంట మీద వేసి మళ్ళీ తెచ్చుకునేది. ఇంకా ఇంకా రకరకాల జహాంగీర్ అని పీర్ల దగ్గరకు పోయితే అట్లా కొడుతుండే, అట్లా రకరకాలుగా ఉండే. ఏంది ఇది జోకా? ఓకే. అంటే ఈ రకంగా వాస్తవం, ఈ రకంగా ఊర్ల పొంటి గ్రామీణ వాతావరణం అంతా డిస్టర్బ్ అయిపోయింది. డిస్టర్బ్ అయిపోయి ఎప్పుడైతే మరి వీడు కార్పొరేట్ ఈ ఫార్మా కంపెనీ మందు తయారు చేసి ఎవరు తీసుకోవాలి మందు, లేదు ఇది వేసుకుంటే నార్మల్ డెలివరీ అవుతారని ఒకటి మందు తయారు చేస్తాడు. మొత్తం ఇది ఒక మాయాజాలం, అరే ఎవరు ఎక్సర్సైజ్ ఎక్కడదా? ఏమో నాగలు కడితే బురద నాగలు కడితే ఎక్కడ జిమ్ములు ఏం కథ? ఇట్లా బక్కగా ఉంటుండే, ఒకడోడు కింటాల్ మోసి తీసుకుపోయి బండిలో బస్తా అంటే కింటాల్ ఇప్పుడంటే 40-50 కిలోలు. కానీ ఇది జోక్ కాదు, జరుగుతున్న నిజం. తరగతి గదిలో టీచర్ పిల్లలను ఒక ప్రశ్న అడిగారు. టీచర్, పల్లెటూరికి పట్టణానికి తేడా చెప్పండి. ఇంతలో కుర్రాడు లేచి, చాలా చిన్న తేడాలు సార్. పల్లెటూరులో కుక్కలు బేకారుగా తిరుగుతాయి, మరి ఆవులను పూజిస్తారు. అదే పట్టణాల్లో కుక్కలను పూజిస్తారు, ఆవులు బేకారుగా తిరుగుతాయి. ఊళ్ళో చదువు రానోడు ఆవులు మేపుతాడు, అదే పట్టణాల్లో చదువుకున్నాడు కుక్కలు మేపుతాడు. జీవితంలో చేదు నిజం ఏంటంటే అనాథాశ్రమాల్లో పేదవారి పిల్లలు ఉంటారు, అదే అనాథ వృద్ధాశ్రమాల్లో డబ్బున్నోళ్ళ తల్లిదండ్రులు ఉంటారు. ఇదే సార్ తేడా అని చెప్పి సత్యమే, వాస్తవమే. ఈ జిమ్ములు ఇవన్నీ ఏమీ లేవు. ఇక గమ్మత్ విషయం ఏంటంటే సాయంత్రం కూలినారుకు పోయి సాయంత్రం అదే రాత్రి డెలివరీ అయిన వాళ్ళు ఉన్నారు, కూలికి పోయి వచ్చి డెలివరీ అయిన వాళ్ళు ఉన్నారు. డెలివరీ అయిన తర్వాత కూడా మళ్ళా ఆమె బట్టలు ఆమె ఉతుక్కొని ఆమె కాదు. ఎంత అద్భుతమైన జీవనమా! లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.